నమస్తే వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ 24 గంటల రోగులకు వైద్య సేవలు అందుబాటులో గుంటూరులో ఘనంగా ప్రారంభమైన వికాస్ హాస్పిటల్ ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మూడోసారి వైఎస్ఆర్ అవార్డు ప్రధాన ఉత్సవం సీఎం జగన్ వెల్లడి ఈ నెల 8న విద్యా సంస్థల బంద్ రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు నగరంలో వికాస్ హాస్పిటల్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే మస్తాఫా, మద్దాలిగిరి, రోషయ్య, నంబూరు శంకర్రావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగినటువంటి హాస్పిటల్ వికాస్ హాస్పిటల్ అని అన్నారు. ఇక రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. 24 గంటలు రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. నిష్ణాతులైనటువంటి వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక కార్డియాలజీ, గైనకాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, న్యూమరాలజీతో పాటు వివిధ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇక 100 పడకలతో అన్ని వైద్య సేవలు అందించే హాస్పిటల్ గుంటూరులో అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలియజేశారు. ఇక నిర్వాహకులకు, పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకొని సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని అన్నారు. అన్ని విభాగాలకు చెందినటువంటి వైద్య బృందం, వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఎండి రామచంద్రరావు తెలిపారు. ఇక ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్తూ ఉంటారు. అలాగే శ్రీ కన్నా లక్ష్మీనారాయణ కొబ్బరికాయలు తీయాలి. మా ఇంకా కొబ్బరికాయలు మన రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో అన్ని అప్రూవ్డ్ లేఅవుట్లతో రేరా రిజిస్టర్ ప్రాజెక్టులు చేస్తూ సంఘంలో అన్ని డెవలప్మెంట్లు బాగా అత్యుత్తమంగా ఉండేలాగా చాలా అత్యున్నత నాణ్యతతో చాలా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేస్తూ ఈ రోజున అందరి యొక్క మా మన్నలను పొందాము. అలాగే ఈరోజు నవంబర్ 1, 2023న వికాస్ హాస్పిటల్స్ అనే కొత్తగా హాస్పిటల్ రంగంలో మేము అడుగుపెట్టాము. దీనికి కారణం మన రాష్ట్రంలో పర్టికులర్గా మన ఈ 2-3 జిల్లాల్లో వైద్యానికి, విద్యకి చాలా ప్రాముఖ్యత ఉన్న నగరం మన గుంటూరు. అలాంటి గుంటూరు నగరంలో అన్ని బ్రాంచెస్ అంటే అన్ని స్పెషాలిటీసు, అన్ని సూపర్ స్పెషాలిటీసు అందుబాటులో చాలా ఈజీగా అందరూ ట్రీట్మెంట్ కోసం అవసరమైనప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి సకల సౌకర్యాలతో అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యంతో తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా తమ్ముళ్ళు డాక్టర్ సురేంద్ర, డాక్టర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి కమర్షియల్గా కాకుండా కొంత సర్వీస్ బేసిస్తో మంచి ఉద్దేశంతో రామచంద్ర వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి మంచి హాస్పిటల్ని ప్రారంభం చేయడం అనేటువంటి దాని మీద వాళ్ళని నేను అభినందిస్తూ మరి సమాజ సేవలో కొంత భాగం పంచుకోవాలని చెప్పేసి కూడా వారిని కోరుతూ ఉన్నాను. ఈ రోజున వికాస్ హాస్పిటల్ గుంటూరులో మరి 100 బెడ్స్ హాస్పిటల్ యువత సుధాకర్ గారని కార్డియాలజిస్ట్ గారు అట్లానే
తెలుగు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి పురోభివృద్ధికి స్వతంత్ర బాటలు వేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బుధవారం కనుల పండుగ జరిగాయి. ఇక తొలుత జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్కుమారి, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు 2 నెలల పాటు ఉపవాస దీక్ష ఉంటూ దీక్ష చేయగా కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందని పేర్కొన్నారు. ఇక ఆయన చేసిన ప్రాణత్యాగం వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇక త్యాగదనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని అన్నారు. ఇక వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామని గుర్తు చేశారు. ఆయన త్యాగాలను మరువలేవని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని, అభివృద్ధి పదంలో జిల్లాలను తీసుకెళ్లేందుకు అధికార యంత్రాంగం, సిబ్బంది కష్టించి పనిచేయాలని చెప్పారు. మన దేశభక్తికి ప్రతీక పతాక ఈ జాతీయ పతాకం మువ్వెన్నెల చాటుతోంది. మనకి గర్వకారణం పర్వదినం. అందరూ సెల్యూట్ చేస్తున్నారు. స్వీకరించారు మన ముఖ్య అతిథి కమాండర్ డి రాఘవయ్య గారు. అనుమతి తీసుకుంటున్నారు. ప్లాటూన్ కమాండర్స్ గా సుధీర్ గారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో గౌరవ శాసనసభ్యులు సందర్శించగా 976 పనులకు పరిపాలన అనుమతులు మార్గానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు 26.6 కోట్ల రూపాయలు, 8 మంది 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల కోసం 9.6 కోట్ల రూపాయలతో ప్రతిరోజు గుడ్డు పాలుతో కూడిన 7 శాటిలైట్ అంగన్వాడీ కేంద్రాలకు 1.12 crores ఖర్చు చేయడం జరిగింది. దిశ సఖి మండల కేంద్రాల్లో కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించిన జిల్లా అధికారులందరూ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించి సకాలం అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అమరజీవి, ధన్యజీవి, త్యాగజీవి, యోగజీవి మనందరి ఎదగదిలో నిలిచిన పొట్టి శ్రీరాములు గారికి ముందుకెళ్ళాం. మెట్రిక్ టన్నుల రైతులకు 75% సబ్సిడీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పశుదానా సరఫరా లక్ష్యంగా 460 టన్నులు మెట్రిక్ టన్నులు కాగా అందులో ఇప్పటికే 400 టన్నుల్ని రైతులకి 50% సబ్సిడీ పైన రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉన్న 14 పశు సంచార ఆరోగ్య సేవ వాహనాల ద్వారా ఇప్పటికీ 34,567 పశువులకు వైద్యం అందించడం జరిగింది. 28,769 మంది రైతులకు తద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 3,274 మంది రైతులకు సంబంధించిన పశువులకి డాక్టర్ వైఎస్ఆర్ పశు బీమా పథకం వర్తింపజేస్తూ 47.54 లక్షల రూపాయల ప్రీమియం కూడా చెల్లింపు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో 90% రాయితీతో 740 మంది సన్న చిన్నకారు రైతులకి 499 హెక్టార్లలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరాలను అందించడం జరిగింది. దీనికి గాను 4,14 లక్షల రూపాయల లబ్ధిని రైతులకి చేకూర్చడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పరిధిలో జిల్లాలో ఖరీఫ్ 2022-23 పంటల కాలకు గాను 105 రైతు భరోసా కేంద్రాల ద్వారా 1,796 మంది రైతుల వద్ద 15,008 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. దీనికి గాను 30.82 కోట్ల రూపాయలను రైతుల యొక్క బ్యాంక్
బ్యాంకు ఖాతాలకు జమ చేయడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలో 2023-24 విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ ప్రభుత్వం నిర్వహించాలని కోరుతూ ఈ నెల 8న జరిగే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరులోని బ్రాడీపేటలోని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వై కృష్ణకాంత్ అధ్యక్షన విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో బంద్ జయప్రదం కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని ఉద్యమించి ఈ నెల 8కి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలు ఇచ్చినటువంటి విద్యా సంస్థల బంద్కు పీడీఎఫ్ ఎంఎల్సీలుగా పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి ఆనాడు ఎంతో ఉద్యమాన్ని చేశారని, నాడు వామపక్ష పార్టీలు ప్రజాప్రతినిధులు 67 మంది రాజీనామా చేశారు. ఎంతో మంది విద్యార్థులు ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అదే స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. నిర్మాణానికి నిధులు అలాగే రెవెన్యూ లోటు కేంద్రం ఇస్తానని మనందరికీ చెప్పారు. అంటే హామీలు ఇచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఉంటాం అని ప్రకటన చేసింది. ప్రతిపక్షం రాష్ట్రానికే తలమానికమైనటువంటి విశాఖ ఉక్కుని 32 మంది బలిదానాలు జోహార్ ఉక్కు అమరవీరులకు కొనసాగిస్తూ అమరవీరుల ఆశయాలను విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం పెట్టదలుచుకుంది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్. ఒడిశాలో బిజు పట్నాయక్ అని ఉండేవాడు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదా, వాళ్ళ నాయన. ఆయన ముఖ్యమంత్రి చాలా కాలం చేసి చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఆయన ఒడిశాలో పెట్టాలని ఉద్దేశించి మద్రాసులో సేలం అని అక్కడ పెట్టాలని వాళ్ళు ఉద్దేశించి, కానీ విశాఖపట్నం అన్ని విధాలు అనుకూలమైంది, ఇక్కడ పెట్టాలని మనం ఆ క్రమంలో కేంద్రం ఎటు తేల్చినప్పుడు మన రాష్ట్రంలో పెద్ద ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది మనందరికీ తెలిసిన నినాదం. ఉద్యమం అంటే సాధారణ ఉద్యమం కాదు. దాదాపు కొన్ని వేల మంది ప్రజలు అందులో పాల్గొన్నారు. 32 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళలో 10-15 మంది స్టూడెంట్స్ బలిదానం చేశారు. మన గుంటూరులో చచ్చిపోయారు. మన గుంటూరులో 607లో ఆ ఉద్యమం సందర్భంగా చనిపోయారు. 32 మంది అంటే చిన్న విషయం మీకు చెప్పండి. 32 మంది మనుషులు చచ్చిపోయారు. అట్లాగే వేలాది మంది పాల్గొన్నారు. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఆ రోజు వామపక్షాలకి అంటే అప్పటికి ఇంకా ఎంఎల్ లేదు, సిపిఐ సిపిఎం ఉండేది, ఎంఎల్ లేదన్న 67 తర్వాత ఎంఎల్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 50 మంది రాజీనామా చేసి పదవుల్ని లెక్క చేయి. ఈ పోరాటాల ఫలితమే కాదు, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉక్కు కర్మాగారం కోసం 64 గ్రామాల్లో ఉన్న రైతులు 26,000 ఎకరాలు ఇచ్చారు. చిన్న త్యాగం కాదు, గుర్తుపెట్టుకోండి. 64 గ్రామాల్లో రైతులు 8,000 ఎకరాలు ఇచ్చారు, 26,000 ఎకరాలు ఇచ్చారు. అప్పుడు ఆ ఎకరానికి ఇచ్చింది ఎంతో. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితులపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అధ్యక్షుడు కోటిరావు అన్నారు. ఇక పెరుగుతున్న పత్తి ధరలు, తగ్గుతున్న నూలు ధరలు పరిశ్రమల యొక్క ఆర్థిక సాధ్యతను ప్రభావితం చేస్తున్నాయని తెలియజేశారు. పరిశ్రమకు విడుదలైనటువంటి రాయితీలు వెంటనే విడుదల చేయాలని, రద్దీ సమయంలో కరెంటు కోతలు విధించడం వల్ల పరిశ్రమలు నష్టాలు పోతున్నాయని పేర్కొన్నారు. ఏఎంఎస్కి పంపబడినటువంటి 192 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణలో ఇస్తున్నట్టుగా విద్యుత్ యూనిట్కి ₹2 వెసులుబాటు కల్పించాలని ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అధ్యక్షుడు కోటిరావు డిమాండ్ చేశారు. బాగా ఫ్లెక్సిబుల్ చేసి కనుక ఇప్పుడు ఇస్తే అప్పులో సొప్పులో తిరుగుబాటు జరుగుతుంది. అది కూడా అది అసలు పెట్టడానికి రాయితీలన్నీ ఇస్తే మేము సోలార్ కానీ లేకపోతే విండ్ పవర్ కానీ ఈ మిల్లులు నడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అదే పరిస్థితి లేదనుకోండి. కొంచెం డిలే అయింది. మా మిత్రుడు ఒకడు చిలకలూరుపేటలో అనిల్ రావిపూడి ఏదో సన్మానం ఏదో పిలిచారు మమ్మల్ని ఇద్దరిని. దాంతో ఒక 15-20 మినిట్స్ లేట్ అయింది. సారీ ఫర్ దాట్. ఇకపోతే
23-24 సంవత్సరాల్లో ఈ టెక్స్టైల్ పరిశ్రమ చాలా సంక్షోభంలో కూలిపోయిందండి. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక రకంగా దానికి తోడైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలతోటి పరిశ్రమ బాగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. అందులో ఇంతగా ఇబ్బంది పడటానికి కారణం ఏంటంటే విద్యుత్ ఛార్జీల పెరుగుదల. ఇంతకుముందు కరెంటు ఛార్జీ ఎలా ఉండేదంటే పరిశ్రమ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇక గుంటూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో లాడ్జీ కూడలి నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ బదులివ్వలేని ప్రశ్నలకు బెదిరింపులకు దిగుతుందన్నట్టు బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. ఈ సందర్భంగా వనమ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అక్రమ మద్యంతో ప్రజల ప్రాణాలు హరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విజయసాయిరెడ్డి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు, సాంబశివరావు, బీజేపీ నాయకులు శనక్కాయ, అరుణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనేక మంది యువకులు ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారని, అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పేసి బాధతోటి మరి ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నాయి, ప్రతిపక్షాలన్నీ కూడా పోరాడుతూ వస్తున్నాయి. దాన్ని ఇంకొద్దిగా ఉధృతం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని మెడలుంచాలి, ఈ మద్యం కేసుల విషయాలని ప్రభుత్వం దృష్టికి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేసిన పురంధేశ్వరి గారి మీద పురంధేశ్వరి గారు అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక, ఏ క్వశ్చన్కి సమాధానం చెప్పలేక విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం, విజయసాయిరెడ్డి గారు రైజ్ చేసినటువంటి విషయాలు చాలా అభ్యంతరకరం. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక తోటి రాజకీయ నాయకురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలని కూడా చూడకుండా మరి నర్మగర్భంగా మాట్లాడటం, అది చాలా తెలివిగా మాట్లాడనని ఆయన అనుకోవడం, అలాగే ఎవరో గుట్టు ఉప్పితే ఎవరో ప్రాణాలు ఎలా ఉంటాయో ఆయనకు అర్థం కావట్లేదంట. గుట్టు ఎవరు ఇప్పాల్సిన అవసరం లేదు బాబు, మీ గుట్టు ఆల్రెడీ అన్ని కోర్టులు ఇప్పేశారు. మీరు 16 నెలల పాటు రిమాండ్లో ఉన్నారు, బెయిల్లో ఉన్నారు, బెయిల్లో ఉండి బెయిల్లో బయట తిరుగుతున్న నాయకులు మీరు. ఇంకా మీరెవరు గుట్టుప్పుతారు, ఏం గుట్టిప్పుతారు? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం నేర్చుకోండి. మీరు ఆల్రెడీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారు. ఇన్ని వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలలో మీరు సుఖాన్ని నింపుతున్నారు. లక్షలాది యువత చనిపోవడానికి మీ మద్యం కారణమవుతుంది. మీ దొంగ మద్యం,
మీ కల్తీ అన్ని అనుమతులతో వరికే పుడిశాల శంకుస్థాపన చేయించలేకపోతే ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా వేయనని ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని స్థానిక వివిఎస్ గార్డెన్లో వైసీపీ పార్టీ నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే పిన్నెల్లి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 90% సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా పాలన చేసిన మన ముఖ్యమంత్రి జగనన్నను 2024 ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 2,40,000 కోట్లతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగనన్న గతంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా పాలన అందించారని తెలియజేశారు. గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఆ కుటుంబానికి ఎంత సహాయం చేశాం, ఇదే నమ్మకంతో మన ఎంత నడిస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా మీకు సహాయం చేస్తామని చెప్పే కార్యక్రమే జగనన్న మనకి అవసరము. జగనన్న ఉంటేనే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని డబ్బులు మీ కుటుంబానికి సహాయం అందిందనే చెప్పే కార్యక్రమే ఈ కార్యక్రమాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మీ అందరినీ కూడా మీకు కోరుతా ఉన్నాను, ఎవరి మనసులో అసంతృప్తి ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఎవరి పక్కన పెట్టండి, పార్టీ కోసం పనిచేద్దాం. పార్టీ నమ్ముకొని ముందుకు పోతే ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఇది మీరు అందరూ కూడా విశ్వసించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదే కాకుండా రేపు శుక్రవారం సాయంత్రం 3వ తారీఖున మన నియోజకవర్గానికి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ముఖ్య నాయకులు రాబోతా ఉన్నారు. బస్సు యాత్ర కార్యక్రమాన్ని తీసుకొని 3:30 గంటలకి 2 చింతల కార్యక్రమాలు ప్రారంభమైతే 4 గంటలకి పాదయాత్ర కార్యక్రమం మార్చల టౌన్ లో రాయవరం జంక్షన్ కూడా దయచేసి నేను 20 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో ఉండే నాయకులను గమనిస్తా ఉన్నాను, కార్యకర్తలను గమనిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నాకు తెలుసు ఆ సాగర బాధలు. ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారో. ఈ 4 నెలలు ఏదైతే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కానీ పార్టీ కోసం ఎన్ని పనులున్నా కూడా కొంత సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా జగనన్న ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారో, జగనన్న ఏదైతే కార్యక్రమం ఇచ్చారో అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి తీసుకుపోవాలని కూడా సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ నుండి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాను, రాబోయే 15-20 రోజులు ఖచ్చితంగా మీ గ్రామంలో మీ మండలానికి సంబంధించి మండల కన్వీనర్, అలాగే సచివాలయ కన్వీనర్, వార్డు కన్వీనర్స్ కానీ గృహసారథులు వాళ్ళందరూ కూడా మేము ఈ గ్రామాల్లో వస్తారు. ఏదైతే సైట్ లో చూపించారో ఖచ్చితంగా ఆ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి మీ గ్రామంలో వస్తే ఆ గ్రామాలకు సంబంధించి మనం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామన్నామో అది ఆ సచివాలయంలో ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా సచివాలయంలో బెనిఫిషియల్ లిస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే అదే గ్రామానికి సంబంధించి పార్టీ జెండా ఒకటి ఎగరేయాల్సిన పరిస్థితి ఉంది. అదే గ్రామంలో నాయకులు అందరూ కలిసి ఒకే చోట భోజనాలు చేసేసి ఆ నైట్ అక్కడే ఉండే ఉదయాన్నే ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు కూడా ఇంటింటికి కూడా ఒక కార్యక్రమాన్ని వేసుకొని రోజుకి ఒక టయాన్ని కేటాయించి ఆ టైంలో ప్రతి ఇంటికి కూడా గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నీడమరులో సుమారు 2 కిలోమీటర్ల మేర పొడవుతో 1,50,00,000 రూపాయల నిధులతో జరుగుతున్నటువంటి నూతన బీటీ రోడ్డు పనులకు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఇక రోడ్డు నిర్మాణంలో ఎలాంటి లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మరియు గుత్తేదారునికి ఎమ్మెల్యే ఆర్కే సూచనలు చేశారు. అందరూ టోపీలు పెట్టుకోమనండి, లేదా టోపీలు ఎంటీఎంసీ టోపీలు కొనండి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు అందిస్తున్నటువంటి వైద్య సేవలు బేషుగా ఉన్నాయని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి పార్థసారథి అన్నారు. ఇక బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సుశ్రుత హాలులో జరిగినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇక సభకు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఇక ముందుగా పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పార్థసారథి, డాక్టర్ కిరణ్ కుమార్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆవిష్కరించగా పార్థసారథి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ
సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ కార్పొరేట్ వైద్య సేవల కంటే కామన్ సెన్స్ వైద్యం మేలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు ఉన్నత వైద్యం అందుతుందని ఆయన కొనియాడారు. ఇక కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి పేద రోగులకు ఆదుకుని ప్రాణాలు కాపాడిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఎముకలు కీళ్ల విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎస్ఎస్వి రమణ, మానసిక వైద్య విభాగం అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట కిరణ్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సంచని, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అంటే ఎక్కువ హిస్టరీలో వెళ్ళదు కానీ ఒక దురదృష్టకరమైన విషయం ఏమనుకోకండి. నేను కూడా ఈ రోజు కొద్దిగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదివాను. మీరు ఏపీ మాట్లాడతాం 1911 నుంచి మొదలైనట్టు ఆంధ్రప్రదేశ్ మన ఒక రాష్ట్రం కావాలి, భాషాపరేష రాష్ట్రం. అక్కడ నిర్మల్లో స్టార్ట్ అయింది, మన బాపట్లలో కూడా స్టార్ట్ అయింది. అంటే ఈ మూలం మనకి గుంటూరు జిల్లాలో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ 1911-9 స్వతంత్రం రాకపోవడమే జరిగింది. మన హిస్టరీలోకి వెళ్ళదు, ఎందుకంటే ఇప్పుడు మనకంటూ ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది. దాని ప్రకారం ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లేకపోతే 10th అమీబా చదువుతాం, అలా ముక్కలు అయిపోతుంటే వెళ్తూ ఉంటుంది. ఏం జరిగినా అమీబాయే. మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ విడిపోలేవాడు, ఏం జరిగినా అది ఆంధ్రప్రదేశ్ లేకుండా మనలో అలక్ష్యం లేకుండా మనం కూడా బాధ్యతగా వెలగాల్సిందని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఇవాళ వైద్య రంగం అయితే మాత్రం గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇవాళ 17 మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ రెసిడెంటల్ ఆంధ్రప్రదేశ్ అంటే మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ అనే ఇవాళ కూడా అనుకోవాల్సి వస్తుంది. రెసిడెంటల్ ఆంధ్రప్రదేశ్ కాదు, డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్, మదర్ ఆంధ్రప్రదేశ్ గా మనం తీసుకోవాలి. తల్లి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పుట్టిందే ఇది, దీన్ని మనం మిగిలిపోయింది అనుకోకూడదు. ఇదే మన సొంత గడ్డ కాబట్టి మీద మనం ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. అలానే ఇవాళ గవర్నమెంట్ కూడా 17 మెడికల్ కాలేజీలు పెట్టడమే కాకుండా పాత మెడికల్ కాలేజెస్ కూడా బలోపేతం చేస్తూ చాలా మార్పులకు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మిగతా రజనీ గారు కూడా నన్ను ఇక్కడ పంపించినప్పుడు ఒకటే మాట చెప్పారు, డాక్టర్ గారు పేద ప్రజలకి అండగా నిలబడండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి, ఆ హాస్పిటల్లో మంచి పేరు రావాలని నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మన హాస్పిటల్లో చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. నేను వచ్చే టైంకి గుండె ఆపరేషన్లు మొదలుపడిపోయి అక్కడ ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు ఇవాళ అయితే మాత్రం రోజు వారానికి 2 కేసులు చేస్తున్నాం. ఇవాళ కూడా ఒక కేసు జరుగుతూ ఉంది. గుండె ఆపరేషన్లు చేస్తూ మళ్ళీ నూతన అయితే మాత్రం శ్రీకారం చుట్టాం. అలానే కిడ్నీ ఆపరేషన్ చేయడానికి కూడా ఉన్నాం. అలానే చాలా మంది పోస్టులు కూడా. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.